రాఘవ్ చెడ్డా కొత్త రాజకీయ పార్టీ సోషల్ పోస్టులతో సంకేతాలను కూడా ప్రచురించారు. ఇక సామాన్యుడిలా మంత్రి ముచ్చట మెట్రోలో జూపల్లి ప్రయాణం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా సామాన్యుడికి ఊరట, మారని రెపో రేటు, వడ్డీ రేట్లు యథాతథం, వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్ అని కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణం 3 నెలల్లో మామునూరుకు శంకుస్థాపన, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఆదిలాబాద్ జిల్లా వాసుల ఎన్నో దశాబ్దాల కళ నెరవేరబోతుందని కూడా ప్రచురించారు. ఇక ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి, ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం మేమందిస్తాం, కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక సీజ్ ఫైర్ పై అనిశ్చితి, ఇరాన్కు ఆయుధాలు ఇస్తే 50% సుంకం, డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక, కాల్పుల విరమణ ప్రకటన, గంటల్లోనే టారిఫ్ బాంబు, లెబనాన్పై ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, 10 నిమిషాల్లోనే 100కు పైగా వైమానిక దాడులు. అసలు సీజ్ ఫైర్ అయ్యిందా లేదా అన్న దాని మీద కూడా నీడలు కమ్ముకుంటున్నాయని దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ముందుగా మనం చూద్దాం, ఆదిలాబాద్లో అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణం. ఇది ఆదిలాబాద్ జిల్లా వాసుల యొక్క దశాబ్దాల కలగా దీన్ని మనం భావించవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా చిత్తశుద్ధితో ఉంటాయని మనం గమనించవచ్చు. గత 10 ఏళ్ల కాలంలో జరగనిది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ద్వారా దాన్ని ఆదిలాబాద్కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అందున ఆదిలాబాద్లోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో ఎప్పటికప్పుడు సీఎం రేవంత్కి ఆదిలాబాద్ ప్రజల యొక్క కళ ఏంటో చెప్పటం, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, ఇది అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వాసుల యొక్క కళ నెరవేరబోతుంది. మామునూరులో ఇది శంకుస్థాపన జరగబోతుందని ప్రచురించారు. మామునూరు ఎయిర్పోర్టుకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ఎయిర్పోర్ట్లపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజిబిలిటీ ఉన్న చోట ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్ కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు నిర్మాణం జరగబోతుంది. ఆదిలాబాద్లో సైనిక పౌరుల అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం భావిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ సైన్యానికి శిక్షణతో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం కూడా వాడాలని రక్షణ శాఖ మంత్రి చెప్పినట్లుగా గుర్తు చేశారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని, రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఇక రామ్మోహన్ నాయుడు వివరించారు. ఇక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక ప్రత్యేక నమూనాలో ఆదిలాబాద్ ప్రాజెక్టు ఒక ప్రత్యేక నమూనాలో సాగనుంది. ఇది వ్యూహాత్మక ప్రాంతం కావడంతో వాయుసేన శిక్షణకు అనువైన ప్రదేశం కావడంతో విమానాశ్రయ నిర్మాణ బాధ్యతను రక్షణ శాఖ చేపట్టనుంది. అదే ప్రాంగణంలో సామాన్య ప్రయాణికుల కోసం ప్రత్యేక టెర్మినల్ను ఏర్పాటు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంది. దేశవ్యాప్తంగా రక్షణ మరియు పౌర అవసరాల కోసం ఉమ్మడిగా వాడుకుంటున్నందున 36 విమానాశ్రయ జాబితాలో ఆదిలాబాద్ కూడా చేరనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ ఒక వాణిజ్య హబ్గా మారే అవకాశం కనబడుతుంది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి కూడా ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందని, ప్రాథమికంగా అది ఫిజిబిలిటీ రిపోర్ట్లో అనుకూలంగా వచ్చిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా ఈ విషయం గురించి వెల్లడించడం అయితే జరిగింది. మామునూరులో ఆదిలాబాద్ రాబోతుంది, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది. సైనిక అవసరాలకు దృష్ట్యా కూడా ఇది ఉపయోగించుకునే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఆదిలాబాద్ ప్రజలకు కానీ తెలంగాణకు కానీ ఒక తలామానికంగా నిలవబోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక తదుపరి న్యూస్ చూద్దాం. సీజ్ ఫైర్పై అనిశ్చితి, ఇరాన్కు ఆయుధాలు ఇస్తే 50% సుంకం, డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధమేమో ఆపేస్తామన్నారు, సీజ్ ఫైర్కి అయితే అంగీకరించారు. కానీ
డైరెక్ట్ బాంబులు కాకపోయినా టారిఫ్ బాంబు అనేది పేల్చారు. ఎవరైనా కూడా ఆయుధాలు ఇచ్చినట్టుగా మాకు తెలిసిన ఆయుధాలు ఇచ్చినా కూడా అది కంపల్సరీ సుంకాలు వాటి మీద పెంచుతామని చెప్పారు. ఇక మరోవైపు యుద్ధం ప్రళయాన్ని తలపించి ఆగిపోయినట్లు కనిపించి మళ్ళీ మొదలవుతుంది. గత నెలన్నర కాలంగా ఇరాన్ లేదన్నట్లుగా వ్యవహరిస్తుండగా, అమెరికా తగ్గేదే లేనట్లుగా వ్యవహరిస్తుండగా, అమెరికా గెలిచే దారేది అంటూ అడ్డగోలు డెడ్లైన్ పెట్టి పరువు కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్పై మళ్ళీ అనిశ్చితి నెలకొంది. 2 వారాల పాటు యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ తాజా పరిణామాలు కీలక మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. లెబనానాలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. హెజ్బొల్లాపై దాడులు పెరగడం ఇరాన్ను ఆగ్రహానికి గురిచేస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సీజ్ ఫైర్ ఒప్పందం మంగళవారం ప్రారంభమైనప్పటికీ అది అన్ని ప్రాంతాలకు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం అయితే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచ దేశాలను అడిగించి ఆర్థిక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇరాన్తో 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది గంటల్లోనే ఆయన ఒక శక్తివంతమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్కు సైనిక ఆయుధాలను లేదా యుద్ధ సామాగ్రిని సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా గట్టి గుణపాఠం చెబుతుందని, ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 50% అదనపు సుంకాన్ని విధిస్తామని ఆయన ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ వేదికలో ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు ట్రంప్. అంతే కదా, ఒక రకంగా చెప్పాలంటే మేము సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇచ్చాము అని చెప్పి మళ్ళీ ఇరాన్ అనేక ఆయుధాలను దిగుమతి చేసుకుంటే అది మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే అది మళ్ళీ అమెరికాకి కానీ లేదంటే ఇజ్రాయెల్కి కానీ పెద్ద దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం మంచిదే కావచ్చు. అది ఏ దేశాలైనా కూడా ఇలా ప్రవర్తిస్తే ఇమీడియట్లీ వాటి మీద 50% టారిఫ్ అదనపు సుంకాన్ని విధిస్తామని అయితే చెప్పారు. తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన విషయాలను అయితే వెల్లడించారు. ఈ విషయంలో అదేవిధంగా ఈ విషయంలో ఎవరికి ఎటువంటి రాయితీలు లేదా మినహాయింపులు ఉండబోవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేసిన మధ్యవర్తిత్వం ఫలించింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య 15 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు కూడా సమ్మతించింది. అయితే ఈ శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ ఈ టారిఫ్ అస్త్రాన్ని వినియోగించారు. ఓవరాల్గా చూసుకుంటే సీజ్ ఫైర్ అనేది అమల్లో ఉంది, కానీ ఇది అన్నిటికీ కూడా వర్తించదు. ఓన్లీ ఇరాన్కు మాత్రమే వర్తిస్తుంది. ఏ దేశాలు అయితే తుపాకులు కానీ అస్త్రాలు కానీ ఏమైనా యుద్ధ సామాగ్రిని ఎవరైనా మీరు ఇరాన్కి ఇద్దామనుకుంటే మీ మీద 50% సుంకాలు విధిస్తాం ఆయా దేశాల మీద, అది తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇది కేవలం 2 వారాల పాటు ఆగుతుందా, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా అయితే మనకి కనబడుతుంది. ప్రస్తుతానికైతే కాస్త శాంతించినట్టుగా కనిపించినప్పటికీ ఇది మాత్రం నివురుగప్పిన నిప్పులాగా ఉందంటంలో ఏమాత్రం సందేహం లేదని మెజారిటీ % విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. ఈ శాంతి మంత్రం జపించి యుద్ధం అయితే ఆగిపోవాలని కోరుకుంటున్నారు. ఇది ఇరాన్ మరియు అమెరికా తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక తదుపరి చూస్తే రాఘవ్ చెడ్డా కొత్త రాజకీయ పార్టీ సోషల్ పోస్టులతో సంకేతాలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చెడ్డా కొత్త పార్టీ పెట్టబోతున్నారా? పార్టీతో విభేదాల నేపథ్యంలో రాఘవ్ చెడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రాజకీయ